వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను అందరూ జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పండుగకు ఒక ముఖ్యమైన కథ విష్ణు పురాణం ప్రకారం ప్రసిద్ధి ఉంది. నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ముంబై, మహారాష్ట్ర, పూణే ఏరియాల్లో హోలీకి ముందు రోజు సాయంత్రం హోలికా దహనం జరుపుతారు. ఎందుకో ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? పూర్వం హిరణ్యకశిపుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేశాడు అంటే శివుణ్ణి ప్రార్థించి ఒక వరాన్ని పొందాడు. ఏమని? తనకు మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, మానవ మాతృడి చేతిలో, దేవతల చేతిలో కూడా చావు ఉండకూడదు అని చెప్పి, ఒక గాలిలో కానీ భూమి మీద కానీ ఎక్కడా కూడా చావు ఉండకూడదని చాలా తెలివిగా కోరుకున్న తరువాత అతని యొక్క గర్వం పెరిగిపోయి తానే దేవుణ్ణని తలిచి ముల్లోకాల్లో ఉన్నటువంటి రుచులను అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. యజ్ఞ యాగాదుల్లో కూడా దేవుడి పేరు ఎక్కడా స్మరించకుండా తన పేరే స్మరించే విధంగా తను చాలా అరాచకాలు సృష్టించడం మొదలుపెట్టాడు. ఇదిలా జరుగుతూ ఉంటే అతని కొడుకైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. అతను నిరంతరం నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ అనే మంత్రాన్నే జపిస్తూ ఉండేటటువంటి వాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి గొంతులో ఎలక్కాయ పడినంత పని అయింది. ఎందుకు అంటే ముల్లోకాల్లో ఉన్న ప్రజలను, ఋషులను అందరినీ కూడా తానే దేవుణ్ణని చెప్పి భావించమని, యజ్ఞయాగాలు జరిగించమని చెబుతూ ఉంటే తన కొడుకు మాత్రం తన మాట వినకుండా విష్ణువుని పూజిస్తున్నాడు అని తెలుసుకుని తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ముందుగా మాటలతో మారుద్దామని ట్రై చేశాడు. కానీ ప్రహ్లాదుడు చాలా కఠినమైన భక్తుడు అన్నమాట. ఎక్కడా కూడా తండ్రి మాటకు విలువ ఇవ్వకుండా నువ్వు చెడు చేస్తున్నావు, నిజంగా నారాయణుడే అసలైన దేవుడు అని చెప్పి చెబుతూ ఉండేవాడు. ప్రహ్లాదుణ్ణి ఇంకా మాటలతో లాభం లేదని చెప్పి ఎలాగైనా తన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ కొడతాడు, చాలా టార్చర్ పెడతాడు. ఇది ఇక్కడితో అవ్వలేదని చెప్పి తన అక్క అయినటువంటి హోలికను పిలుస్తాడు. హోలికకు ఒక వరం ఉంటుంది. ఏమిటి అంటే ఆవిడ ఎప్పుడు కూడా మండిపోతూ ఉంటుంది, కానీ ఆ మంట ఆవిడ్ని ఏమీ చేయలేదు. సో హిరణ్యాక్షుడు చెప్పిన విధంగా ఆవిడ వచ్చి ఏం చేస్తుంది అంటే ప్రహ్లాదుణ్ణి లాలిస్తాను అని దగ్గరికి పిలిచి బుజ్జగిస్తూ ఒడిలో కూర్చోమంటుంది. ఒడిలో కూర్చోగానే మంటల్లో తను మండిపోవడం మొదలవుతుంది. కానీ అప్పుడు కూడా ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్నే జపిస్తూ ఉంటాడు. అలా జరిగినప్పుడు విష్ణువు ఏం చేస్తారు అంటే ప్రహ్లాదుణ్ణి ఆ మంటల్లోంచి రక్షించి హోలిక కాలి భస్మమైపోయే విధంగా చేస్తాడు. ఆ తరువాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నిస్తాడు, నిన్ను ఎవరు రక్షించారు అంటే నా నారాయణను రక్షించాడు అని చెప్తాడు. ఎక్కడా లేదు, నేనే దేవుణ్ణి అంటాడు. కాదు, సమస్త ముల్లోకాల్లో ఎక్కడ అణువణువు ఉన్నాడు నా నారాయణుడు అని చెప్తాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపించమంటాడు. అప్పుడే ఆ స్తంభాన్ని చీల్చుకుని ప్రహ్లాదుని ప్రార్థన తర్వాత నరసింహ అవతారం, దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి నరసింహ అవతారంలో విష్ణుమూర్తి బయటికి రావడం జరుగుతుంది. అతను వచ్చిన వెంటనే హిరణ్యకశిపుణ్ణి చంపుతాడు. ఏ విధంగా అంటే తన తొడల మీద కూర్చోబెట్టుకుని, మొహం సింహం రూపంలో ఉంటుంది, మిగతా బాడీ అంతా కూడా మానవ రూపంలో ఉంటుంది. తన కోరికకు ఏదైతే ఉందో చెప్పాను కదా, మనిషి చేతిలో చావడు, జంతువు చేతిలో చావకూడదు. అందుకే ఈ అవతారం ఎత్తవలసిన అవసరం వచ్చింది. తరువాత ప్రహ్లాదుడు విష్ణువుకి నమస్కరించి విష్ణు భక్తుడిగా మారిపోతాడు. ఇక్కడతో ఈ కథ సమాప్తమవుతుంది. ఇక్కడ పౌర్ణిమ నాడు జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా హోలీ పండుగని మంచి చెడుపై సాధించినటువంటి విజయానికి గుర్తుగా జరుపుకుంటూ ఉంటారు. అందుకే అంతకు ముందు రోజు సాయంత్రం వాళ్ళు ఆవు పేడ, రకరకాల చెట్ల మొక్కలతో కూడినటువంటి కలపను తీసుకుని వచ్చి ఎండుగడ్డి అన్నీ పేర్చి దానికి దండ వేసి పూజ చేసి, పూజ అయిన తర్వాత హోలికా దహనాన్ని ప్రారంభిస్తారు. ఆ హోలికా దహనం కూడా పర్యావరణానికి చాలా మంచిది. నిజంగా ఇక్కడ చాలామంది అది చేయడం వల్ల వితిన్ హోలీడే కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే కానీ ఖచ్చితంగా వర్షాలు పడతాయి. సమ్మర్ స్టార్టింగ్లో వచ్చేటటువంటి అది వర్షం మంచిగా అనిపిస్తుంది. క్లైమేట్ అప్పుడే చేంజ్ అవుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ డే అయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలర్స్లో మునిగి తేలుతూ ఉంటారు. డ్యాన్స్లు, పాటలు, హుషార్లు,
గేటెడ్ కమ్యూనిటీలో అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది హోలీ వైపు. రకరకాల కలర్స్తో పిల్లలు రోడ్ల మీద పరుగులెడుతూ ఉంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చక్కగా నీట్గా వచ్చి కలర్స్ రాసుకొని డ్యాన్స్ చేయడం అంతా జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో అయితే బంగిస్తారు. అదొక రకమైనటువంటి మత్తు కలిగించేటటువంటి పదార్థం అన్నమాట. మిల్క్లో కలిపి అబ్బాయిలకే ఇస్తారు. కొంతమంది అమ్మాయిలు కూడా తాగుతారు అనుకోండి. పైకైతే మాత్రం చెప్పరు. ఇలా జరిగాయి ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ ముంబైలో. మీకు నచ్చింది అనుకుంటున్నాను.